కాలం ఎప్పుడు 2 రకాలుగా అయితే ఉండిద్దండి. అది ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. ఉత్తరాయణం అంటే దేవతలకి చాలా ప్రీతిపాత్రం. అదే దక్షిణాయనం అంటే పితృదేవతలకు సంబంధించిందంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎంతటి మహోన్నతమైందంటే, ఈ టైంలో మనం చేసే ఒక్క పూజ, ఒక్క దానం, ఒక్క జపం కొన్ని వేల కోట్ల ఫలితాన్ని మనకైతే ఇస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు యుద్ధంలో తూట్లుగా తన శరీరం పడిపోతున్నా గానీ ప్రాణం ఒక్కటిని నిలుపుకొని దక్షిణాయనంలో ఇదంతా జరిగింది. ఉత్తరాయణం వచ్చే వరకు కూడా ప్రాణాన్ని నిలుపుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలో తన ప్రాణాన్నయితే వదిలేశారు. ఏంటంటే తనకు ఒక భీష్మ పితామహుడికి ఒక వరం, శ్రీకృష్ణుడైతే నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు నీ ప్రాణం అయితే తీసి వెళ్ళిపోయే అవకాశం ఉందని వరం అయితే ఉండిద్దనమాట. అంటే యుద్ధం అయితే అయిపోయింది. ఇక అందరినీ సెటిల్ చేసేశారు. ఇక మహారాజుగానేమో ధర్మరాజుని, ఇక యువరాజుగా భీముడిని అయితే శ్రీకృష్ణుడు అందరికీ సరిగ్గా అన్నీ పెట్టేసిన తర్వాత మౌనంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అందరు మంచి కోరుకొని అందరినీ చూసి శ్రీకృష్ణుడు ఇలా డల్గా ఎందుకున్నాడు అని చెప్పి ధర్మరాజు వెళ్ళి అడిగితే నువ్వు భీష్మ పితామహుని మర్చిపోయావా? మీ వంశానికే భీష్ముడు ఎంత గొప్ప పితామహుడు అనేసి అంటే ఇక ఆయన దగ్గరికి అందరినీ తీసుకెళ్ళి కృష్ణుడు తాతయ్య ఏంటి ఇలా అయిపోయారు అనేసి అంటే అప్పుడు కొన్ని అంటే ధర్మానికి సంబంధించిన అనేక సూక్తులు ఇలా గాథలన్నీ కూడా ధర్మరాజుకి భీష్మ పితామహుడు అయితే చెప్తారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని అడుగుతాడు, అన్నీ తెలిసిన భీష్ముడు ఇలా అంపశయ్య మీద ఇంత బాధపడుతూ ఎందుకు ఉండాలి అని అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కర్మానుసారం కర్మ అనేది ఎప్పటికైనా ఎవరినైనా వదలదు, కర్మ ప్రకారం జరుగుతుంది అనేసి అంటారు. దీని మీద నేను నెక్స్ట్ వీడియో